హాయ్ రష్యన్ అంటే ఏం పడ్డావు ఇక్కడ చూడండి. జర్మనీ ఎంత సెక్సీగా ఉందో చూడండి. జర్మనీ తీసుకోండి, వేస్ట్ రష్యన్ ఏంటో వాడుతారు, వేస్ట్ అది మొత్తం తీసుకొని. చాలా బాగుంది కార్ మాత్రం. సో ఈయన వల్ల మొత్తం లేట్ అవుతుంది. ఏం చేసావు ఇంతసేపు? ఏమైనా కడుక్కున్నా, ఏమైనా కొట్టుకున్నావు? అలాంటి పనులు చేయ. సరే లొకేషన్ పోదాం ఫస్ట్ అయితే. నమస్తే గైస్, వెల్కమ్ టు మన ఛానల్. దిస్ ఇస్ యువర్ కార్తిక్. ఈరోజు మనం మాట్లాడకపోయే కార్ అదే మన జర్మన్ స్కోడా స్లావియా. ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రంట్ హెడ్ ర్యామ్ గురించి మాట్లాడితే హ్యావ్ క్రిస్టల్ లైన్ హెడ్ ర్యామ్ దొరుకుతుంది విత్ డేర్ టైమ్ రన్నింగ్ డిఆర్ఎల్. ఇది మనకి ఇంజన్ ఆన్ అయితే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ బ్యాక్ ఇక్కడ ఫాగ్ ర్యామ్స్ గురించి మాట్లాడితే హైడ్రోజన్ ఫాగ్ ర్యామ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మా అన్న మన కెమెరామెన్ చాలా పర్ఫెక్షన్ చూపిస్తుండు. కానీ అండ్ మనకు ఫ్రంట్ గ్రిల్ గురించి మాట్లాడితే టోటల్ క్రోమ్ ఫినిష్ వస్తుంది, చాలా సెక్సీ లుక్స్ వస్తుంది. సో గైస్ ఇప్పుడు మనము బ్యాక్ లుక్ గురించి మాట్లాడదాం. బ్యాక్ లుక్ మాత్రం చాలా సెక్సీగా ఉంటుంది. దిస్ ఇస్ ద బ్యాక్ లుక్ ఆఫ్ స్కోడా స్లావియా. మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. మనకు స్లావియా అని వస్తుంది. మనకి స్కోడా అంటే సింపుల్ మనము జస్ట్ ఇలా చూస్తాము, కానీ మనం డీటెయిలింగ్గా చూస్తే మనకు న్యూ లోగో వస్తుంది. కొంచెం ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ న్యూ సింబల్ వస్తుంది. ఇదే మనకు స్కోడా న్యూ లోగో ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు మనం బూట్ స్పేస్ ఓపెన్ చేద్దాం. డిక్కీ ఇది నాకు చాలా బాగుంటుంది. ఏంటంటే మనకు స్ప్రింగ్ ఫంక్షన్ వస్తుంది, మనకు హైడ్రాలిక్ రాకుండా. అండ్ ఇట్ హ్యాస్ ఏ 520 లీటర్స్ మనకు బూట్ స్పేస్ దొరుకుతుంది మనకు ఇక్కడ చూసుకుంటే. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే వీ హ్యావ్ 3 పార్కింగ్ సెన్సర్స్. మనకి ఇక్కడ చూసుకుంటే రిఫ్లెక్టర్ కింద ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చింది, చూసుకోవచ్చు మీరు ఇలా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సైడ్ వ్యూ చూసుకుందాం. సో గైస్ మేము సైడ్ వ్యూ చూసుకుంటే వీ హ్యావ్ స్కోడా రేపరింగ్ వస్తుంది. మనకు స్కోడా వాళ్ళు ఎంత పర్ఫెక్షన్ అంటే ఈ లైన్స్ చూసుకోవచ్చు. ఈ లైన్స్ మన డిజైన్ కోసమో లుక్ కోసమో అనుకుంటుంది, కానీ ఇది యాక్చువల్ ఫంక్షన్ ఏంటంటే ఏరోడైనమిక్స్. మనకు ఎయిర్ కట్టింగ్ మన పోతే ఆ కట్టింగ్ కోసం అని మాకు ఎక్దమ్ ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్షన్ అంటే ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్యాక్ ప్రొఫైల్. ఇట్ హ్యాస్ 16 inches వేర్ ప్రొఫైల్. మనకు 16 inches వస్తుంది. అండ్ మనకి చూసుకుంటే మనకు మొత్తం క్రోమ్ ఫినిష్. ఇది మనకు అవుట్ ఆఫ్ మార్కెట్ కాదు, ఇది మనకు స్టాకే. ఇది లుక్స్ని చాలా పెద్ద ఎన్హాన్స్ చేస్తుంది. ఈ వీల్ అలో వీల్స్ ఏదో ఉందో చాలా అట్రాక్ట్ చేస్తుంది, ఐ లైక్ ఇట్. సో లెట్స్ గో టు ద ఫ్యూల్ కెపాసిటీ చూసుకుంటే ఎప్పుడైతే కార్ అన్లాక్ ఉంటుందో అప్పుడు ఓపెన్ అవుతుంది. లాక్ ఉన్నప్పుడు అసలు ఓపెన్ కాదు. మనకు వేరే కార్ సహా లోపల నుంచి వేరే సపరేట్ సెగ్మెంట్ ఉండదు ఓపెన్ చేయడానికి. అండ్ ఇట్ హెస్ 45 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ. మనం ఫుల్ ట్యాంక్ చేస్తే మనకు ఈజీగా 600 కిలోమీటర్స్ పోతుందని మన కంపెనీ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎంటర్ అవుదాం. మనకు దీనిలో రిక్వెస్ట్ సెన్సర్ అని జస్ట్ ఫ్రంట్ 2 వస్తుంది, ప్యాసింజర్ అండ్ ద డ్రైవర్ సైడ్. మన బ్యాక్ సైడ్ మనకు రిక్వెస్ట్ సెన్సర్ ఏం రాదు. లెట్స్ గెట్ ఇన్. సో గైస్ మనం ఇప్పుడు ఇంటీరియర్ మన డోర్ గురించి మాట్లాడితే మనకు ఇక్కడ ప్లాస్టికే. మనకు లుక్స్ చూస్తే మనకు వెదగా అనిపించచ్చు. ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్. మనకు ఎక్కడైతే మనం ఆర్మ్స్ పెడతామో అక్కడ ఒక్కటి మనకు లెదర్ ఫినిష్ వస్తుంది విత్ విండో కంట్రోల్. మనం ఇక్కడ మనకు ఈజీగా 1 liter బాడీ పెట్టుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్. సో ఇఫ్ యూ గెట్ ఇన్ వీ హ్యావ్ ఏ థై సపోర్ట్ చాలా బాగుంది. నీ స్పేస్ చూస్తే వీ హ్యావ్ గ్రేట్ నీ స్పేస్. ఇప్పుడు రూఫ్ స్పేస్ కూడా మనకు జస్ట్ 4 inches దొరుకుతుంది. సెడాన్ కాబట్టి మనకు ఎంత రూఫ్ టాప్ మనకు ఎంత స్పేస్ దొరకదు. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద బ్యాక్ కంపార్ట్మెంట్, మనకు C టైప్ ఛార్జర్ పెట్టుకొని ఇంకా 2 pots వస్తుంది విత్ బ్యాక్ సైడ్ వెంటిలేషన్ కోసం AC వస్తుంది. మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ కూడా వస్తుంది విత్ 2 cup holders. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. మనకు ఇది ఉండడం వల్ల ఇంకా 3 members కంఫర్టబుల్గా కూర్చోలేరు. 2 members అయితే ఈజీగా కూర్చోవచ్చు. 3 members అయితే మనకు ఈ కంపార్ట్మెంట్ మనకు తాగుతూ ఉంటుంది. హియర్ వీ హ్యావ్ 8 speakers. మనకు పానాసోనిక్ది 8 speakers దొరుకుతుంది. మనకి ఇక్కడ మనకు మొత్తం క్రోమ్ ఫినిష్, మనకు డోర్ హ్యాండిల్ ఏదో ఉందో మొత్తం క్రోమ్ ఫినిష్ వస్తుంది. ఇది చాలా అట్రాక్ట్ చేస్తుంది మనను. సో లెట్స్ గెట్ ఇన్ ద ఫ్రంట్ సీట్. మనకు ఫ్రంట్ కంపార్ట్మెంట్ పోదాం. మనకు అదే మనకు క్రేజీ పార్ట్. సో లెట్స్ గెట్ ఇన్ అండ్ టాక్ అబౌట్ దట్. మనం ఇక్కడ చూసుకుంటే మనకు డ్రైవర్ సైడ్ అండ్ ద ప్యాసింజర్ సైడ్ మనకు 2 ఎలక్ట్రానికల్ సీట్ అడ్జస్టబులే. సేమ్ మనకు ఇక్కడ మనం చూసుకుంటే మనకు మొత్తం లెదర్ ఫినిష్ అండ్ 4 door మనకు కంట్రోల్ చేయడానికి వస్తుంది విత్ ORVM.
మనకు విండోస్ సైడ్ కనుక్కోవడానికి వస్తుంది ఆప్షన్. సో లెట్స్ గెట్ ఇన్ అండ్ చెక్ హౌ ద ఇంజిన్ ఇస్. సో లెట్స్ స్టార్ట్ ద ఇంజిన్. యా, మనకి ఇక్కడ ఎటువంటి యానిమేషన్స్ ఏం రావు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే వాల్యూమ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ కోసం అని మనకు దీని మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తామో మనకు దీనిలో ఎడాస్ అంటూ ఏం రాదు. సో మనము బ్రేక్ చేసినప్పుడు అలా అది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. మనం మళ్ళీ ఆన్ చేసుకోవాలి క్రూజ్ కంట్రోల్. సో గైస్ ఇప్పుడు డ్రైవ్ గురించి మాట్లాడదాం. ఆఫ్ చేయాలా? సో గైస్ ఇప్పుడు మనము మీడియా కంట్రోల్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు 10 inches స్క్రీన్ వస్తుంది. మనకు నార్మల్ నావిగేషన్స్ అని మనకు దీనిలో యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో రెండు వస్తుంది ఆప్షన్ మనకి ఇన్బిల్ట్గా. అండ్ ఇయర్ మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ కూడా వస్తుంది. మనకి ఇక్కడ ముందే చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకు డిజిటలే, నో బటన్ సంథింగ్. ఇప్పుడు అన్ని కార్లో మనకు మ్యాక్సిమం డిజిటల్ వస్తుంది. అండ్ మనకు కార్ లాక్ అండ్ అన్లాక్ చూసుకుంటే మనకు ఇక్కడ మిడిల్ కంపార్ట్మెంట్ మనకు వస్తుంది కార్ అన్లాక్ అండ్ లాక్ చేసుకోవడానికి. ఇక్కడ మనకు బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సీట్ రెండు మనకు వెంటిలేషన్ సీట్స్ దొరుకుతుంది. ఓన్లీ కూలింగే మనకు సావియర్ ఏంటంటే ఓన్లీ కూలింగ్, హీటింగ్ ఉండదు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏంది, మనం ట్రాఫిక్ పోయేటప్పుడు ఆన్ ఆఫ్, మనం బ్రేక్ వచ్చినప్పుడు అలా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సో మనకు ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో గైస్ మనం చూసుకుంటే మనకు సావియాలో మనకు చిన్నపాటి సన్ రూఫ్ వస్తుంది. మనకు ఓపెనింగ్ టైంలో 2 సన్ రూఫ్ ఒకటేసారి ఓపెన్ అవుతుంది చూసుకోవచ్చు. మనకు సపరేట్ కంట్రోల్ అంటూ ఉండదు. అండ్ క్లోజింగ్ టైం ఏంటంటే మనకు సన్ రూఫ్ ఉందో అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది మనము బటన్ ప్రెస్ చేయగానే. కానీ మన షేడ్ అనేది మనము మాన్యువల్గా బంద్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నైట్ వ్యూ కావాలి, మీకు బయట గాలి అవసరం అంటే మనం జస్ట్ మాన్యువల్గా ఓపెన్ చేసుకుంటే అయిపోయాయి. సో గైస్ ఇప్పుడు మనము ఫ్రంట్ ఇంటీరియర్ గురించి మాట్లాడితే మనకు మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ వస్తుంది. మనం దీన్ని చూస్తే లేదర్ అనుకోవచ్చు, కానీ స్టోరేజ్ హార్డ్ ప్లాస్టిక్ వస్తుంది. అండ్ మనం గ్రౌండ్ బాక్స్ నుంచి మాట్లాడితే బ్యాగ్ ఉంది. మాకు దీనిలో కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. మనకు దీంట్లో మీకు కావాలంటే ఒక మందు గింటో వేసుకుంటా కూల్ చేసుకోవచ్చు, తాగేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో లెట్స్ గెట్. సో గైస్ ఇప్పుడు మనము దీని రివర్స్ ఎట్టా అంటే మనం గేర్ నాబ్ని కిందికి ప్రెస్ చేసి లెఫ్ట్ అనుకుంటే మనకు రివర్స్ అవుతుంది. కెమెరా మనకు అంత క్లారిటీగా లేదు. ఇంకా మనకు అడాప్టివ్గా రివర్స్ కూడా అవుతలేదు, మనకు స్టిఫ్ ఉంది. అది కొద్దిగా డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ మనకు దీంట్లో 360 degrees వ్యూ దొరకదు. మనం దానికి ఎక్స్ట్రా యాక్సెసరీస్ మనం తీసుకోవాల్సి వస్తుంది 360 degrees కావాలంటే. సో గైస్ దిస్ వాజ్ అవర్ స్కోడా స్టావియా రివ్యూ. మనకు ఈ కార్ మనకు నియర్లీ 1 liter ఇంజన్, ఇది మనకు నియర్లీ 19 lakhs వస్తుంది. అండ్ మనకు దీనిలో వేరే వేరియేషన్స్తో పోతే మనకు 1.5 liters ఇంజన్ దొరుకుతుంది, సిలిండర్ ఇంజన్. మనకు అది నియర్లీ 21 lakhs, మనకు 2 lakhs డిఫరెన్స్ ఉంటుంది. కార్ చాలా బాగుంది గైస్. ఒకసారి దీనికి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది వాక్స్‌వ్యాగన్ వర్టస్, దానికి దీనికి చాలా ఫరక్ ఉంది. ఏంటంటే దానిలో కొద్దిగా లోపల ఇంటీరియర్ చూస్తే మనకు ప్లాస్టిక్ వస్తుంది, కానీ దీనిలో చూస్తే మనకు కొద్దిగా లెదర్ ఫినిష్, ఇంటీరియర్స్ మనకు చాలా బాగుంది. సో మనకి కార్ ప్రొవైడ్ చేసిన వాడు మోడీ గ్రూప్స్, మన అత్తాపూర్ స్కోడా షోరూమ్ ఉంది, విజిట్ చేయండి. కార్ వర్త్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ గైస్.